టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూయార్క్లోని నసాబ్ కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ జట్టు 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఐసీసీ టోర్నీలో పాక్పై భారత్ ఆధిపత్యం కొనసాగించింది. కాగా ఎంతో ఉత్కంఠ పోరు సాగిన ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో పాకిస్తాన్ ఆటగాడు నసీం షా కంటతడి పెట్టుకున్నాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్లో 9వ ప్లేస్లో వచ్చిన నసీం షా ఆఖరి ఓవర్లో పోరాట పటిమ ప్రదర్శించాడు. 5 బంతుల్లో 18 పరుగులు అవసరమైన దశలో వరుసగా బౌండరీలు కొట్టాడు. మొత్తం 4 బంతులు ఎదుర్కొన్న నసీం 2 పరుగులతో 10 పరుగులు చేశాడు. అయితే పాక్ జట్టును మాత్రమే గెలిపించలేకపోయాడు. టీమిండియా 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించడంతో నసీం షా తీవ్ర నిరాశకు లోనయ్యాడు. గ్రౌండ్లోనే ఏడవడం ప్రారంభించాడు. దీంతో సహచరుడు షహీన్ అఫ్రిది అతనిని ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత హ్యాండ్ షేక్ ఇస్తూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాక్ జట్టు యువ పేసర్ను ఓదార్చాడు. ప్రస్తుతం నసీం షాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అలాగే పాక్ క్రికెట్ ప్రేమికులు కూడా యువ ఆటగాడి ఆట తీరును అభినందిస్తున్నారు. ఇవి క్రికెట్ పట్ల నసీం షా ప్రేమకు నిదర్శనమంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.